10 ఎన్డీఏ పాలనలో దేశంలో అవినీతి పెరిగిపోయిందన్నారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో విరాళాలు ఇచ్చి వ్యాపారం చేయటం అనేది బీజేపీ విధానంగా మారిందని విమర్శించారు. మహారాష్ట్రలో కొనసాగుతున్న రాహుల్ న్యాయ యాత్రకు ప్రజల నుంచి స్పందన వస్తోందన్నారు. ఇవాళ ముంబైలో రాహుల్ న్యాయ యాత్ర ముగియనుంది. ప్రధాని మోదీ హయాంలో దేశంలో అవినీతి పెరిగిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎలక్టోరల్ బాండ్ల పేరుతో బీజేపీ అతిపెద్ద అవినీతికి పాల్పడిందని విమర్శించారు. బీజేపీకి విరాళాలు ఇచ్చే కంపెనీలకే పెద్ద కాంట్రాక్టులు దక్కుతున్నాయన్నారు రాహుల్. దేశంలోని పెద్ద ప్రాజెక్టులని అదానీ కంపెనీలకే కట్టబెట్టారన్నారు. అదానీ నరేంద్ర మోదీ ఒకటేనని, వీరిని మోదానీ అంటే బాగుంటుందన్నారు రాహుల్. మహారాష్ట్రలో భారత్ న్యాయ యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. हिंदुस्तान की सबसे बड़ी कंपनियां इलेक्टोरल बॉन्ड के माध्यम से नरेंद्र मोदी जी की पार्टी को हजारों करोड़ रुपए देती है. करेक्ट. सीबीआई इनकम टैक्स डिपार्टमेंट लगा देती है. ठीक है. 2-3 महीने बाद बीजेपी को वो डोनेशन देते हैं और डोनेशन देने के एकदम बाद सीबीआई, ईडी, इनकम टैक्स की इंक्वायरी ठंडी हो जाती है. ऐसे नरेंद्र मोदी जी ने इलेक्टोरल बॉन्ड से आपसे लिए. మోదీ పాలనలో కార్మిక చట్టాలు నిరుపయోగంగా మారాయన్నారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. కనీస వేతనాల చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి మోదీ సర్కారుకు పట్టదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఖర్గే. The main points in the Factory Act, Labor Act, Minimum Wages Act, Health Concerns laws, all they have diluted. They are not interested in weaker sections program. Whatever we used to get as interest from the banks or wherever we invested, we used to distribute it all our employees without any hesitation. బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల పేరుతో భారీ అవినీతికి తెరలేపిందన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. ఎలక్టోరల్ బాండ్లపై సమగ్ర దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయడానికి కుట్ర జరుగుతుందన్నారు కేసీ వేణుగోపాల్. They are not believing in democracy. They are not believing principles of the democracy. The level playing field for the political opponents is not at all given by the BJP. They are hijacking entire system to tarnish the opposition parties. The way in which they seized the account of AICC, can you imagine that a principal opposition party's account is freezing by the income tax on very, very silly issues? భారత్ జోడో న్యాయ యాత్రతో రాహుల్ గాంధీ ప్రజల గొంతుకగా మారారన్నారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్. న్యాయ యాత్రతో మోదీ ప్రభుత్వం అరాజకాలు ప్రపంచానికి తెలిసాయని చెప్పారు. మార్చి 17 తేదీన రాహుల్ న్యాయ యాత్ర ముగుస్తుందన్నారు. విరాళాలిచ్చి వ్యాపారం చేయండి అనేది బీజేపీ విధానంగా మారిందన్నారు జయరాం రమేష్. तरीका नंबर 1 है चंदा दो धंधा लो. ये तरीका नंबर 1. दूसरा तरीका हफ्ता वसूली. ईडी, सीबीआई, इनकम टैक्स छोड़ो और चंदा वसूली करो. कॉन्ट्रैक्ट लो, घूस दो, रिश्वत दो. जो सरकार बैठी है, जो पार्टी हुकूमत में है दिल्ली में, उसको चंदा देते जाओ. మణిపూర్లోని తౌబాలలో ప్రారంభమైన భారత్ జోడో న్యాయయాత్ర మహారాష్ట్రలో జరిగింది. ముంబైలో న్యాయయాత్ర ముగింపు సభ జరగనుంది. న్యాయయాత్ర ముగింపునకు ఇండియా కూటమిలోని నేతలు హాజరయ్యే అవకాశం ఉంది.